వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజనీపై అవిశ్వాస తీర్మానం ప్రారంభమైంది. బీఆర్ఎస్ బీజేపీ శిబిరంలో 35 మంది, కాంగ్రెస్ శిబిరంలో 12 మంది కౌన్సిలర్లు, తటస్థంగా ఉన్న 3 ఎంఐఎం కౌన్సిలర్లు హాజరయ్యారు. కాగా గత నెల రోజుల క్రితం బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు అక్రమాలకు పాల్పడుతున్న వైస్ చైర్మన్ పదవి గద్దె దించాలని అవిశ్వాస పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. గత నెల రోజులుగా ఉత్కంఠ నెలకొనగా ఇవాళ తెరపనున్నట్లు తెలుస్తుంది. అవిశ్వాసం వీగిపోయేలా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. రహస్య క్యాంపుల నుంచి 2 శిబిరాల కౌన్సిలర్స్ వస్తున్నారు. ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. తెలంగాణలో మొత్తము సంబరాలు జరుపుకుంటున్నాం. మనం ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో యూపీఏ హయాంలో దేశానికి 73,000 కోట్లు మాఫీ చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ దేశానికి 32,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. కాబట్టి మనం తెలంగాణ అందరు ముద్దు బిడ్డలు. ఈ దేశంలో ఉన్న పాత టిఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, ఒట్టి నోరుతో చెప్పి మాటలే చెప్తారు. ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చారు. మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇచ్చారు. ఈ రోజు మనకు 2 లక్షల రుణమాఫీ చేసి మొదటి విడత 1 లక్షతో ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారు 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతులకు కావచ్చు, పేద వర్గాల రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ, ఆ పథకాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రైతు వేదికలలో చెప్పిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో ఈరోజు ₹1,00,000 లోపు రుణమాఫీ రైతులకు వాళ్ళ అకౌంట్లలో అమౌంట్ క్రెడిట్ అయింది. ఎప్పుడైనా కాంగ్రెస్ పేదల పక్షం అని చెప్పి మరోసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసింది. కాబట్టి రాజీనామాకు సిద్ధమైన హరీష్ రావు లాంటి వాళ్ళు ఈరోజు ఇన్ని రోజులు జైలు పెట్టుకొని తిరిగినా అని చెప్పిండు. ఇప్పుడు జేబులో కాదు, అసెంబ్లీ స్పీకర్కు పోయి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు గారిని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆలోచనలు ఈరోజు బయటపెట్టింది. కాబట్టి తక్షణమే ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు, ఈరోజు రైతులు కావచ్చు, కార్మికులు, కర్షకులందరూ కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి పేద వర్గాల హక్కుల కోసం, పేదల అభ్యున్నతి కోసం మాట్లాడేది చేసే